ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనకు మెదక్ అధ్యక్ష మండలం నుంచి మన బిషప్ తండ్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు యూత్ ఫెలోషిప్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయించున్నాము. సిఎస్ఐ సెయింట్ మార్క్స్ చర్చ్ మెట్టుగూడ యూత్గా ఈరోజు మాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు తెలియజేస్తున్నాము. మరియు బిషప్ తండ్రి గారికి మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుచు, మా పాస్టర్ గారికి, మా చర్చ్ కమిటీ మెంబర్స్ మరియు పెద్దలకి ధన్యవాదాలు తెలుపుచు ఈ ఆరాధన మొదలుపెట్టుటకు గాను ప్రార్థన ద్వారా ఆరంభించుకుంటాము. పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో తండ్రి ఇక్కడ చేరి నిన్ను మరి స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి సమయాన్ని బట్టి ధన్యవాదాలయ్యా. ఈ సమయంలో తండ్రి మరి నిన్ను మేము గణపరుస్తుండగా తండ్రి, మా నోటికి తండ్రి నీవే తోడుగా ఉండి తండ్రి, నీ వాక్యంతో తండ్రి, నీ యొక్క స్థుతులతో తండ్రి మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. మరి తండ్రి, నీ ఆలయానికి రాలేక తండ్రి మేమెంతో బాధపడుచున్నామయ్యా తండ్రి. మరి అందరూ తండ్రి ఈ విధంగానే తండ్రి మరి బాధపడుచున్నారయ్యా. మరి త్వరలోనే తండ్రి మరి ఈ యొక్క మరి కరోనా వైరస్ కి తండ్రి మరి వ్యాక్సిన్ కనిపెట్టి తండ్రి మరి త్వరగా తండ్రి ఈ జబ్బు నుంచి తండ్రి మేము కోలుకొనలాగిన తండ్రి నీ యొక్క కృపను మా మీద దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మరి నీవిచ్చిన తండ్రి ఈ సదవకాశాన్ని బట్టి ధన్యవాదాలు మరి తెలుపుకొని తండ్రి, మరి నిన్ను స్తుతించి మహిమపరిచి గణపరచుటకు గాను తండ్రి నీవే తండ్రి మాలో నుండి తండ్రి నీ యొక్క మా యొక్క నోటి మాట ద్వారా తండ్రి నీవు నీ మాటలను పలికించి తండ్రి మా స్థుతులను గైకొని తండ్రి నీ ఘనత మహిమ చెందమని తండ్రి మరి మరొకసారి తండ్రి మా సంఘాన్ని అంతటిని తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి నీ కృపలతో నింపి నడిపించమని మరొకసారి తండ్రి ఈ ఆరాధన అంతా తోడునడుగా ఉండమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. Praise to the God Almighty. As we go into the scripture readings,
Let us turn to the book of Esther, chapter 4, verses 16-17. ఈ దినంకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠంగా పాత నిబంధన భాగంలోంచి ఎస్తేర్ గ్రంథంలోంచి 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. ఈ కొద్ది వాక్యము దేవుడు మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Dear brothers and sisters, greetings to you all in the name of our Lord Jesus Christ. ఈరోజు బిషప్ తండ్రి గారి సూచనతో మెదక్ డయాసిస్ పరిధిలో ఉన్న పాస్టరేట్స్లోని యూత్ ఫెలోషిప్ వారు ఉపవాస ప్రార్థనకు ఉపక్రమించి ఉన్నారు. మీ అందరికీ సెంట్ మార్క్ చర్చ్ మెట్టుగూడ సంఘం పక్షముగా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. యాజ్ ఎ యూత్ అడ్వైజర్, I take this privilege to represent the youth fellowship of St. Mark's Church, Mettugoda, in joining this fasting prayer. I am also joined by my youth secretary, Mr. K. Raja, assistant youth secretary, Ms. Sheba, and all the youth members of St. Mark's Church, Mettugoda. ప్రార్థనలో ప్రవేశించక ముందు ప్రభు చెప్పిన ఒక మాట మీ దృష్టికి తేగోరుతాను. ప్రభువే మత్తయి సువార్తలో ఈ విధంగా చెప్పాడు, మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకును. దేవుడు మన సమస్యను పరిష్కరించడానికి సంసిద్ధమే. అయితే ఆ కార్యం పరిపూర్ణమవ్వడానికి దేవుడు మనకంటూ ఒక అద్భుతమైన సాధనాన్ని, ఆయుధాన్ని ఇచ్చాడు. దానినే ప్రార్థన అంటాం. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే దేవుని యొక్క శక్తిని మన జీవితంలోకి ఆహ్వానించడానికే. ప్రార్థన చేయడం ద్వారా దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నాము అని అర్థం. బైబిల్లో శక్తివంతంగా ప్రార్థన చేసిన ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చెప్పబడింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఆయన మన వంటి వాడే. ఆయన ఎవరో కాదు, ఏలియా. ఆయన ఒకసారి ప్రార్థన చేస్తే వర్షం పడకుండా 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. మరోసారి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిసింది. ఇంకొకసారి ప్రార్థన చేసినప్పుడు యోర్దాను నది 2 పాయలుగా చీలింది. మరొక సందర్భంలో వర్షం కురిసింది. ఇంకొకసారి ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వ్యక్తి లేచాడు. అంత శక్తివంతమైనది ప్రార్థన. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, our Lord God will definitely reciprocate our prayers. The Bible says, trust in the Lord with all your heart and lean not on your own understanding. The same God who divided the Red Sea will decimate the unprecedented situation that has evolved in the recent days. Prayer can shatter the shackles of coronavirus. He is sitting in the heaven and saying, ask me for great things. Ask me to pull down the strongholds. Ask me to pull down the Satan's grip over coronavirus. Ask me. You ask me. He is the God who never fails.
He is just waiting to unfold and show his awesome power. ప్రార్థన ఎంత గొప్పది అంటే సర్వశక్తి మంతుడైన దేవునిపై ఆధారపడే సాధనమే ప్రార్థన. మన అక్కరలు మనవులు దేవునితో పంచుకునే సమయమే ప్రార్థన. దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహిమపరిచే సమయమే ప్రార్థన. గుర్తుంచుకోండి, అన్ని సమయాలలో ప్రార్థన మన మనుగడకు ఎంతో అవసరం. ప్రార్థన మన మనుగడకు ఎంతో అవసరం. సింహాల గుహలో ప్రార్థన పరుడైన దానియేలును ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము అనగానే సింహాల గుహలో దానియేలు దర్శనమిస్తాడు. అతని ప్రార్థనకు జవాబుగా సింహాల నోర్లు మూయబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, దానియేలు, ఏలియా దృష్టాంతాల నేపథ్యంలో మీకు ప్రార్థన అంత ప్రాముఖ్యమని అనిపించడం లేదా? అంత శక్తివంతమైనదే కనుక మన బిషప్ తండ్రి గారి నేతృత్వంలో మన డయాసిస్ వారు ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చారు. మీకు గుర్తు ఉందా? ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు తన జాతిని అనగా యూదా జాతిని కాపాడుకోవడానికి ఉపవాసానికి పిలుపునిచ్చింది. దేవుని యొక్క అదృశ్య హస్తం అడుగడుగున మనకు ఎస్తేరు గ్రంథములో కనపడుతుంది. ఎస్తేరు ఈ విధంగా తన యూదా జాతిని కాపాడుకుంది. ప్రార్థన, ఉపవాసముతో కూడిన ప్రార్థన బహు బలము గలది, శక్తి గలది. ఇంత బలమైన ప్రార్థనను మనము ప్రయోగిద్దాం, ప్రయోజనం పొందుతాం. కరోనా వైరస్ గుప్పిట్లో ఉన్న సర్వ మానవాళిని రక్షించడానికి మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం. మీరందరూ నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా పరలోకపు తండ్రి, సృష్టికర్త, జీవాధిపతి, ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మా జీవితాలను మరో రోజు పొడిగించావు. ఈ గడియ వరకు మమ్ములను సజీవులుగా ఉంచావు. నీకు కృతజ్ఞులం. ఈరోజు మా డయాసిస్లోని యూత్ ఫెలోషిప్ వారు మీ కృపాసనాన్ని విరిగి నలిగిన హృదయాలతో సమీపించారు. సంఘం కోసం, కోవిడ్-19 బాధితుల కోసం వారు ఉపవాసముతో ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థనను ఆలకించండి, ఆశీర్వదించండి. మేమందరము ఏకీభవించి మా దేశంలో నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితుల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా దీవించండి. ఆరోగ్యములు ప్రసాదించి మీ కృపలో భద్రపరచండి. ప్రతి విధమైన కీడు నుంచి కాపాడండి. ప్రియ ప్రభు, మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాము. ప్రపంచమంతటా కరోనా వైరస్ సంక్రమించడం ద్వారా అనేకులు వ్యాధిగ్రస్తులై చనిపోతూ ఉన్నారు. ప్రియ తండ్రి, ఈ మరణాలను ఆపండి. మేము మీ పాదాల చెంత బ్రతిమలాడి వేడుకుంటున్నాం. మమ్మలను కనికరించండి, దయ చూపండి, మన్నించండి. ఈ కరోనా వైరస్ను మీ ఆధీనంలోకి తీసుకోండి. ద్వితీయోపదేశ కాండము 7:15 ప్రకారము, యెహోవా నీ యొద్ద నుండి
సర్వ రోగములను తొలగించి ఐగుప్తులో నుంచి కఠినమైన ప్రతి క్షయ వ్యాధిని దూరపరుస్తావని సెలవిచ్చావు. ప్రియ తండ్రి, నీ మాట చొప్పున పాండమిక్గా మారిన కోవిడ్-19 మీ అదుపులో తీసుకొని నిర్మూలించండి, తొలగించండి. మత్తయి 8:13 ప్రకారం, యేసు, ఇక నీవు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము అది జరుగును కాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను అని నీ వాక్యములో చెప్పబడి ఉంది. రోగిపై చెయ్యి ఉంచకుండా దూరము నుండే నీ నోటి మాట ద్వారా అధికారి దాసుని స్వస్థపరిచావు. ప్రియ ప్రభు, ఈ సమయమందు విశ్వాసముతో నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి. మత్తయి 18:18 ప్రకారం, భూమి మీద మీరు వేటిని బంధిందురో వాటిని పరలోకమందు బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో వాటిని పరలోకములో విప్పడము జరుగుతుంది అని మీరే సెలవిచ్చారు. ప్రియ ప్రభు, మీ ప్రజల జీవితాలకు విరోధంగా ఉన్న ప్రతి అనారోగ్యమును, ప్రతి రోగమును, ప్రతి ఆటంకమును యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. అలాగే మీ ప్రజల జీవితాలలో ఆరోగ్యమును, శాంతి సమాధానమును విడుదల చేస్తున్నాం. పరలోకంలో బంధిస్తున్నందుకు, విడుదల చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ లాక్డౌన్ వల్ల మీ బిడ్డలు ఎన్నో సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారికి విడుదల కలిగించండి. వయోవృద్ధులను, బలహీనులను, విధవ రాండ్రలను, చంటి పిల్లలను కనికరించండి. వారికి అవసరమైన శారీరక బలాన్ని, సమయోచితమైన సహాయాన్ని అందించండి. లాక్డౌన్ వల్ల ఆర్థిక బంధకాలలో చిక్కుకున్న వారిని కనికరించండి. వారికి మీరే మార్గము చూపించండి, ఉపశమనము కలిగించండి. ప్రభుత్వము ఎన్ని స్టిములస్ ప్యాకేజీలు ప్రకటించినా అది ప్రతి ఒక్కరిని తృప్తిపరచలేవు, ఆదుకోలేవు. ప్రతి ఒక్కరి మీద మీ యొక్క అభయ హస్తాన్ని ఉంచమని బ్రతిమలాడి వేడుకుంటున్నాం. ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలను, వలస కార్మికులను మీరే అక్షయ పాత్రై వారిని బలపరచండి. ప్రియ ప్రభు, మీ బిడ్డలు లోకమంతటా ఆయా దేశాలలో ఉన్నారు. వారిని ఈ కష్ట సమయంలో దర్శించండి, పరామర్శించండి. వారికి మీరే కోట, దుర్గమై ఉన్నారు. ప్రియ యేసయ్య, మా ప్రధానమంత్రిని, మా ముఖ్యమంత్రులను, అధికారులను నడిపించండి. ఈ క్లిష్ట సమయంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలపై మీ ప్రభావం చూపండి. వారికి మీరే మార్గదర్శకులై నడిపించండి. కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని ఈ సమయమందు గుర్తు చేసుకుంటున్నాం. వారి అమూల్యమైన సేవలను గుర్తించండి.
వారు సేవలను అందిస్తూ ఉండగా వారికి ఎట్టి వ్యాధి సంక్రమించకుండా వారిని కాపాడండి. మా బిషప్ తండ్రి గారిని, బిషప్ తల్లి గారిని, డయాసిస్ వైస్ చైర్మన్ రెవరెండ్ టి భాస్కర్ అయ్య గారిని, డయాసిస్ మినిస్ట్రియల్ సెక్రటరీ మా సంఘ కాపరి అయిన రెవరెండ్ కెఏ చార్ల్స్ వెస్లీ అయ్య గారిని, మా ప్రెస్బిటర్ రెవరెండ్ బి దీన్ దయాల్ అయ్య గారిని, డయాసిస్ యూత్ సెక్రటరీ రెవరెండ్ సుశీల్ గారిని, టౌన్ డిసిసి యూత్ సెక్రటరీ అభిషేక్ గారిని, జీడిసిసి యూత్ సెక్రటరీ రెవరెండ్ చరణ్ గారిని, ఎండిసిసి యూత్ సెక్రటరీ రెవరెండ్ సురేష్ గారిని, డయాసిస్లో ఉన్న యూత్ ఫెలోషిప్ను, ఉమెన్స్ ఫెలోషిప్ను, సండే స్కూల్ పరిచర్యను, మా సంఘ పాస్టరేట్ కమిటీ ఆఫీస్ బేరర్స్ను, పాస్టరేట్ కమిటీ మెంబర్స్ను, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఈ ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దర్శించండి, పరామర్శించండి, వారికి ఆదరణ కలిగించండి. ప్రతి ఒక్కరికి ఎన్నో అక్కరలు ఉన్నాయి. అట్టి అక్కరలను ఎరిగిన దేవుడు మీరు, అట్టి అక్కరలను తీర్చగల దేవుడివి కూడా మీరే. వారి అవసరతలను నీ సమృద్ధిలో నుండి తీర్చి తృప్తిపరచమని బ్రతిమలాడి వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డను, మా సంఘములోని ప్రతి బిడ్డను నీ రక్షణ కంచె వారి చుట్టూ వేసి ఎట్టి వ్యాధి, ఎట్టి వైరస్, ఎట్టి కీడు వారి దరి చేరకుండా కాపాడుమని ఈ ప్రార్థన, ఈ మనవులు మా ప్రభువు, మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.